99 TV brings you Offer Rapid Freedom Sale. Baby products and toys పై 45% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ దేశ రక్షణ రంగానికి సంబంధించి మనం సాధిస్తున్న ప్రగతిలో భాగస్వాములు కావడానికి రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు మనల్ని 200 ఏళ్ల పాటు పరిపాలించి మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టిన బ్రిటన్ కూడా ఇవాళ దేహి అంటూ ముందుకు వచ్చిన పరిస్థితి. నేరుగా బ్రిటన్ ప్రభుత్వం కాకపోవచ్చు, బట్ ఆ దేశం కంపెనీ. మరోవైపు ఫ్రాన్స్. నిజంగా మనము అంత అడ్వాన్స్మెంట్ సాధించినట్టుగా చూడొచ్చా? అంటే ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఆమ్కోకి సంబంధించి పోటీ వాతావరణం అయితే, ఆ స్పర్ధ వాతావరణం అయితే వచ్చింది. ఇది మన ప్రగతికి సూచికగాను సంకేతంగాను చూడవచ్చు. ఖచ్చితంగా. అసలు యాక్చువల్లీ చాలా ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఎవరూ కూడా దీని మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అడపదడప కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వీటిలో రిపోర్ట్ అయిన స్టోరీయే కానీ నిజానికి ఇది దేశవ్యాప్తంగా చర్చలో ఉండాల్సినటువంటి అంశం నా దృష్టిలో. ఏంటి అని అంటే కనుక ఆమ్కా గురించి మనకు తెలుసు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్ని భారతదేశం రెడీ చేసుకోబోతోంది. 2035 టార్గెట్గా మనం పెట్టుకున్నాం. 2035 కల్లా ఈ ఆమ్కా తొలి ఫైటర్ జెట్ని సిద్ధం చేసుకునే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మేజర్ ఎక్కడైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలో, అది మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలో, అది మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో మనం మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు దానికి భూమి పూజ కూడా చేశారు. అయితే ఇందులో ఏంటంటే ఈ ఫైటర్ జెట్, ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ రావాలి అని అంటే రకరకాల అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. అది కూడా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ భారత స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ కావాలనేది మన టార్గెట్. మామూలుగా ఫైటర్ జెట్స్ బయట దేశాల నుంచి కొనుక్కొచ్చుకునే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ F-35లో ఏవో అమెరికాకు సంబంధించినవి ఉన్నాయి. సుఖాయ్ 57లు రష్యా నుంచి ఉన్నాయి. అండ్ ఇటు మన ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. రఫేల్ని మనం కొనుగోలు చేసుకున్నాం. ఇవాళ మనం రఫేల్ వాడుతున్నది 4th జనరేషన్ ఫైటర్ జెట్. అది ఇప్పుడు మనం 5th జనరేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రపంచంలో 5th జనరేషన్ టెక్నాలజీ కేవలం చైనా దగ్గర ఉంది అని వాళ్ళు అంటున్నారు. అది ఎంత మేర సక్సెస్ఫుల్లో మనం చూడాలి. బికాస్ చైనాకు సంబంధించినటువంటి JF-35 వాటిని మనం లాక్ చేసాం మొన్న మధ్యనే. మన భారత ఆర్మీ అధికారులు మనం లాక్ చేయగలిగామని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు మొన్న మధ్యనే. అంటే లాక్ ఏంటి మనం తర్వాత మాట్లాడదాం. దాని గురించి క్యాపబిలిటీస్ బయట దేశాల్లో ఉన్నాయి, మనం తర్వాత మాట్లాడదాం. బట్ అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈవెన్ ఫ్రాన్స్ దగ్గర కూడా లేదు 5th జనరేషన్ ఫైటర్ జెట్. రఫేల్ని ఇంకా అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు. సో అది ఇవాళ మనం 5th జనరేషన్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఎంటర్ అయ్యే క్రమంలో మనం స్వదేశీ పరిజ్ఞానంతో ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్వదేశీ పరిజ్ఞానం అనగానే మిగతా వాటి అన్నిటిలో కూడా మన HALO లేకపోతే మన GTRE ఇట్లాంటి చాలా సంస్థలు మన టెక్నాలజీని మనం తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇంతకుముందు అసలు అది కూడా లేకుండే. మన మెటలర్జీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెటీరియల్స్ ఏం వాడుతున్నావు, ఎట్లాంటి మెటీరియల్స్ వాడితే రేడార్కి చిక్కకుండా ఉంటుంది. స్టెల్త్ ఫైటర్ జెట్ అంటారు. స్టెల్త్ అంటే ఎదుటి ఎనిమీ కంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళ రేడార్లకు చిక్కకుండా మనం లోపలికి వెళ్ళగలిగాలి. అప్పుడే మన స్టెల్త్ క్యాపబిలిటీ ఉన్నట్టు. సో స్టెల్త్ ఫైటర్ జెట్స్ని తయారు చేసుకోవాలి అని అంటే దాని మెటీరియల్ దగ్గర నుంచి దాని రేడార్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అన్నీ దానికి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా గతంలో మనం వేరే వేరే దేశాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇవాళ ఆ దేశాల మీద డిపెండ్ కాకుండా మనమే స్వయంగా అభివృద్ధి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని మనము గత 10 సంవత్సరాల్లో సముపార్జించుకోగలిగాం. 10 సంవత్సరాల్లో చేశారా అంటే కాకపోవచ్చు. ఇది 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కృషి. కానీ దానికి పొలిటికల్ విల్ లేకపోయేది గతంలో. రాజకీయపరమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎంత టాలెంట్ ఉన్నా పనికిరాదు, అంతే కదా. సో మన దగ్గర ఎంతో ఆవిష్కరణలు చేయడానికి స్కోప్ ఉంది. DRDO పరిధిలో అద్భుతాలు చేయడానికి స్కోప్ ఉంది. మనం వార్షిప్స్ తయారు చేసుకునే క్యాపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఈవెన్ దాని షిప్ బిల్డింగ్ మెకానిజంలో మన దగ్గర తెలివితేటలు ఉన్నాయి. అండ్ ఫైటర్ జెట్స్ విషయంలో తెలివితేటలు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు చేసేటువంటి ప్రభుత్వాలు లేవు అనేది త్రివిధ దళాలు చెప్తున్నటువంటి మాట. సో ఇవాళ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మనం అవన్నీ అంటే DRDO పరిధిలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ చూస్తే అసలు అద్భుతం అండి. DRDOకి అనుసంధానించబడి కొన్ని 100 కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కంపెనీస్, రకరకాల కంపెనీస్ టార్గెట్లు పెట్టుకొని పనిచేస్తున్నారు. సో మనం అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ బేసికలీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే, బ్రిటన్కి చెందినటువంటి రోల్స్ రాయ్స్ అనే సంస్థ మన భారతదేశానికి సంబంధించినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెంటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
వీళ్ళిద్దరూ కలిసి ఇంజిన్ తయారు చేయడానికి సంబంధించి మన ఆమ్కా ప్రాజెక్ట్ ఏదైతే 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉందో దానికి కావాల్సిన మిగతా మెటీరియల్స్ అన్ని మనం చేసుకోగలుగుతున్నాం, కానీ ఇంజిన్ టెక్నాలజీ మనం ఎప్పుడు కూడా బయట దేశాల మీద డిపెండ్ అవుతూ వస్తున్నాం. సో బయట దేశాల మీద డిపెండ్ కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకోవాలనేది మన టార్గెట్. దానికి డైరెక్ట్గా మన దగ్గరే తయారు చేసుకోవాలంటే కష్టం. సో టెక్నాలజీ మనకు విదేశాల నుంచి కావాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో జరగాలి. ఇది ప్రస్తుతానికి ఉన్న ఒప్పందం. దీంట్లో ఏంటంటే అటు రోల్స్ రాయిస్ టెక్నాలజీ, రోల్స్ రాయిస్ మొదటి నుంచి కూడా అద్భుతమైన ఇంజిన్ టెక్నాలజీ ఉంటుంది వాళ్ళది. ప్రెసిషన్, నిజంగా చెప్పాలంటే క్వాలిటీ ఇంజిన్స్ని తయారు చేయగలిగే క్యాపబిలిటీ రోల్స్ రాయిస్కి ఉంది. సో రోల్స్ రాయిస్ అండ్ భారతదేశంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెంటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఒకటి. రెండోది ఏంటంటే మన భారతదేశంలోని డిఆర్డిఓకి అనుసంధానించబడి ఉన్నటువంటి సంస్థ GTRE, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ GTRE డిఆర్డిఓ పరిధిలో ఉంది, గవర్నమెంట్ వింగ్. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ సఫ్రాన్ ఇంజిన్ టెక్నాలజీ ఉంటుంది, చాలా అద్భుతమైన టెక్నాలజీ. ఫ్రాన్స్కి చెందినటువంటి సఫ్రాన్ సంస్థ ఇంజిన్స్ని అభివృద్ధి చేస్తుంది. సో సఫ్రాన్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సఫ్రాన్ అండ్ భారత డిఆర్డిఓ పరిధిలోని GTRE మధ్య ఒక కొలాబరేటివ్ మెకానిజం తోటి ఒక యాక్టివిటీ జరుగుతోంది. ఇంజన్ అభివృద్ధి చేసే విషయంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంకోవైపు 2 ప్రైవేట్ సంస్థలు, భారతదేశంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంకోవైపు రోల్స్ రాయిస్, వీళ్ళిద్దరి మధ్య రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఈ ఆమ్కా ప్రాజెక్ట్కి సంబంధించి మన 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ తయారీ కోసం వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఎంత గొప్ప విషయం అంటే ఇది మామూలుగా ఇదివరకు వాసు గారు మీరు నమ్మినారాయణది సినిమా ఉంటుంది, రాకెటరీ సినిమాలో వాళ్ళు చెప్తారు. నమ్మినారాయణ గారి స్టోరీ మొత్తం కూడా ఆయన క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేయడం కోసమే ఆయన జీవితం త్యాగం చేశారు. మనం అబ్దుల్ కలాం గారి పీరియడ్లో అప్పుడు ఆయన మిజైల్ మ్యాన్గా అబ్దుల్ కలాం గారి పేరుంటే ఇంజన్ విషయంలో మనము దృష్టి సారించే టైంలో మన క్రయోజెనిక్ ఇంజన్ కావాలి అని అంటే మనం రష్యా, బ్రిటన్, అమెరికా అసలు ఇవ్వనంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా దేశాలు ఎందుకు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజన్ ఉండాలి, మనకు స్వదేశీ టెక్నాలజీతో డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం తయారు చేసుకోవాలి అని అంటే మనకు సడన్గా ఒక యుద్ధమే వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఏం చేస్తారంటే ఈ అమెరికా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. రష్యాకి ఇష్టం లేకపోతే వాళ్ళు కూడా ఆపేసేయచ్చు. ఈవెన్ ఏ దేశమైనా ఆపొచ్చు, వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. నువ్వు వన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా, దానికి ఏ పని కావాలన్నా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ మనం ఆ దేశం మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో అట్లా వాళ్ళు టెక్నాలజీ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటారు, IP వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు టెక్నాలజీ ఇవ్వకపోతే మనం తీసుకున్న ఏం లాభం లేదు, వాడి మీద బ్యాంక్ కావాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఫోన్ నాకు ఉన్నంతసేపే ఉంటుంది, దీంట్లో టెక్నాలజీ నా దగ్గర ఉండదు. ఈ టెక్నాలజీ నాకు కావాలి అని అంటే కష్టం అవుతుంది. మామూలుగా మన అవసరాల కోసం వాడడం వేరు, కానీ యుద్ధం వచ్చినప్పుడు వేరు కదా. దాంట్లో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వస్తాయి, వాళ్ళకున్న స్ట్రాటజీస్ వస్తాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వస్తాయి. సో అందుకే స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నం మొదలుపెట్టాం. నిజానికి ఇప్పుడు ఫైటర్ జెట్స్ విషయంలో సుఖోయ్ 57 మనకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సుఖోయ్ 57E మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మొత్తం ఇస్తామని రష్యా చెప్తోంది. ఇంతకుముందు టెక్నాలజీ అసలు ఇవ్వనంది రష్యా కూడా. ఈవెన్ రష్యా మనకి ఎంత మిత్రదేశం అయినప్పటికీ వాళ్ళు టెక్నాలజీ ఇవ్వమన్నారు. ఈవెన్ వేరే దేశాలు ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు, కలిసి పని చేద్దామని. మేము ఇక్కడికి వస్తాము, మీ కంపెనీలతోటి మీ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని అంటున్నారు. మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకి డిపెండెన్సీ ఉండదు, సమయానికి ఇంపోర్ట్ చేసుకునే ప్రాబ్లం ఉండదు, మనకు కావాల్సినవి మనమే ప్రొడక్షన్ చేసుకుంటాం. సో అట్లా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే విధానపరమైన నిర్ణయాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి ఒక పాలసీ పెరాలసిస్ నుంచి ఈరోజు అద్భుతమైన పాలసీలు నిర్మించడం వల్ల, ఒక టార్గెట్ని బేస్ చేసుకొని మనం పనిచేయడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పోటీ. ఇవాళ బ్రిటన్కి చెందినటువంటి అద్భుతమైన ఇంజిన్ టెక్నాలజీ ఉన్న రోల్స్ రాయిస్ అండ్ ఇటు ఫ్రాన్స్కి చెందినటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్న సఫ్రాన్, ఈ 2 భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయడం కోసం అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నాయి, పోటీ పడుతున్నాయి. ఎంత గొప్ప న్యూస్ అండి ఇది, చాలా గొప్ప న్యూస్ ఇది అసలు నిజంగా చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇటువంటి డెవలప్మెంట్ ఓరియంటెడ్ న్యూస్ స్టోరీస్కి అంత ప్రాధాన్యం లేకుండా పోతుందండి మన మీడియాలో. విజువల్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, కొంత నయం ఇంగ్లీష్ ప్రింట్ మీడియా ఇస్తోంది. ఇంగ్లీష్లో ఇంకా బాగా ఉందండి, ఇంకొంచెం వాళ్ళు స్టోరీస్ ఇస్తున్నారు, కొన్ని మంచి వార్త, అంటే పాజిటివ్ స్టోరీస్ మన దగ్గర ఉండవు, మొత్తం నెగటివ్ స్టోరీస్తో నిండిపోతాయి. ఇప్పుడు ఈ పని జరగాలి అని అంటే అంత ఈజీ విషయం. ఇప్పుడు వెంటనే అంటారు రిలయన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, GTRAకి ఇవ్వచ్చు కదా, ఈ ప్రశ్న వస్తుంది ఇమీడియట్లీ. ఇవ్వలేదు ఇంకెవరికి, రిలయన్స్కి ఇవ్వలేదు, GTRAకి ఇవ్వలేదు,
అంటే ఇక్కడ చూడండి ఎంత పారదర్శకంగా ఉందో అంటే, గవర్నమెంట్ సంస్థలు అండ్ ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ ఉండాలి ఈ దేశంలో. నిజంగా పోటీ కావాలి. ఇంతకు ముందంతా ఏమేదంటే మోనోపోలీ ఉండేది. మోనోపోలీ అంటే బిఎస్ఎన్ఎల్, మనకు ఒక బిఎస్ఎన్ఎల్ ఫోన్ కావాలి అనుకోండి, ఏదన్నా ఫోన్ కనెక్షన్ కావాలంటే ఒక బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేది, ప్రైవేట్ ప్లేయర్స్ లేనప్పుడు బిఎస్ఎన్ఎల్ అది ఇక ప్రభుత్వ రంగ సంస్థ, అది అలాగే నడిపించాలి అనే దాంట్లో మనం దాన్ని పోషిస్తూ వచ్చేవాళ్ళం. ఎందుకు పోషించాలి? ప్రభుత్వ సంస్థ అంటే డబ్బులుగా మనమే కదా ప్రభుత్వ సంస్థ అంటే, దాన్ని మనం పోషించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు సమర్థవంతంగా పనిచేసి వాళ్ళు సాధించుకోవాలి. ఇది మోదీ ప్రభుత్వం తెచ్చినటువంటి మార్పు. మీకు మెజగన్ డాక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ ఉంటుంది, బాంబే బేస్డ్ కంపెనీ సార్. షిప్ బిల్డింగ్లో మెజగన్ డాక్స్ మీరు ప్రపంచ స్థాయి షిప్స్ని నిర్మించగలదు. ఎవరికి తెలియదు మనకు. వాళ్ళ సామర్థ్యం గొప్పది. సమస్య ఏంటంటే ఆ సామర్థ్యాన్ని ఎవరు వినియోగించుకునే ప్రభుత్వాలు లేకపోయేది. ఇవాళ వాళ్ళు గొప్ప గొప్ప షిప్స్ నిర్మిస్తున్నారు. ఈవెన్ వాళ్ళు దే ఆర్ అలైన్ టు మన సబ్మెరైన్స్. ఈ మధ్యకాలంలో సబ్మెరైన్స్ అంటే వార్షిప్స్ గత 3-4 నెలల్లోనే కనీసం 10 సబ్మెరైన్స్ని మనము కమిషన్ చేసి ఉంటాం, కనీసం 10 అన్వైల్ చేసి ఉంటాం. మనం ప్రతి వారం ఎక్కడో చోట ఏదో ఒక మిజైల్ టెస్ట్ చేస్తూనే ఉన్నాం. మనం నోటామ్ ఇష్యూ చేస్తూనే ఉన్నాం. నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు, అంటే మేము ఈ పర్టికులర్ మిజైల్ టెస్ట్ చేస్తున్నామంటే ఆ టైంలో మీరు ఫ్లై కావద్దని. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ చుట్టూ మనకు తెలియకుండానే. అండ్ ఇప్పుడు మీరు ప్రైవేట్ సంస్థ స్కై రూట్ అనే ఒక సంస్థ వచ్చింది. ఇస్రో వాళ్ళకి ధీటుగా వీళ్ళు శాటిలైట్ లాంచ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనం వెంటనే అంటారు ప్రైవేట్ సంస్థలు పెరుగుతున్నాయి, గవర్నమెంట్ రావట్లేదు అంటే, గవర్నమెంట్లో ఉన్నది మన మనుషులే, ఇండియన్సే. ప్రైవేట్ పనిచేస్తున్నది మన భారతీయులే. సమస్య ఏంటంటే మన సోచ్లో ప్రాబ్లం ఉంది. సో రిలయన్స్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే జీటీఆర్ఈ అండ్ సఫ్రాన్కి ఇస్తారా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆమ్కా ప్రాజెక్ట్ వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ప్రమాణాల ప్రకారం ఎవరు అతి తక్కువ టైంలో. వెల్కమింగ్ ఇనిషియేటివ్ అండి, అంటే ఆహ్వానించదగిన పరిణామమే. మన దేశంలో ఉత్పత్తి కాబోతున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసం 2 విదేశీ సంస్థలు పోటీ పట్టడం, దేశీయంగా ఉన్న ప్రముఖ సంస్థలతో అనుసంధానమై పనిచేయాలని ముందుకు రావడం, ఇది వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఉంది ఇందులో. మన ఇండియన్ టెక్నాలజీ విషయంలో మనం జీఈ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం ఇంతకుముందు అంతా. జనరల్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ మీద యుఎస్ కంపెనీ సంస్థ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళే. ప్రతిసారి ఈ బోయింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకోటి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే వస్తారు. వాళ్ళు పాకిస్తాన్కు F-16 ఇస్తారు. ఇవాళ చూడండి మీరు, పాకిస్తాన్ F-16 వాళ్ళు వాడుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మళ్ళీ అమెరికన్స్ వస్తే కానీ అది రిపేర్ జరగదు. మన అమెరికానే డబ్బులు ఇచ్చింది ఆ రిపేర్లకు కూడా. పాకిస్తాన్లో F-16లకు రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు అమెరికా ఇస్తే కానీ అది పాకిస్తాన్లో F-16 నడవని పరిస్థితి. సో మనం ఆ పరిస్థితిలో ఉండకూడదు అనేది మన ఉద్దేశము. నాకేమనిపిస్తుంది అంటే బై 2035 మనం ఇలాగే కంటిన్యూ చేస్తే, ఈరోజు మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లోకి వచ్చాము వాసు గారు. ఇంతకు ముందంతా డిఫెన్స్లో ఇంపోర్ట్స్ మాత్రమే ఉండేది, దిగుమతులు మాత్రమే ఉండేవి. ఇవాళ ఎగుమతుల్లోకి వచ్చాం. ఆ ఎగుమతులు కూడా ఏ స్థాయికి ఎగుమతులు వచ్చాయనంటే 30,000 కోట్లు సంవత్సరానికి ఎగుమతి చేయగలుగుతున్నాం మనం. గతంలో 100 కోట్లు వస్తే మహా ఎక్కువ, ఇవాళ 30,000 కోట్లు. 2030కి 1,00,000 కోట్లు ఎగుమతి చేస్తామనేది మన టార్గెట్. 2035 కల్లా మనం కనుక ఈ ఆమ్కా రెడీ చేసుకుంటే, 5th జనరేషన్ ఫైటర్ జెట్ మనం రెడీ చేసుకుంటే, 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనగానే ఒక ఫైటర్ జెట్ వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఈ ఫైటర్ జెట్ వస్తే ఎన్ని టెక్నాలజీ వస్తాయంటే, ప్రొపల్షన్లో అడ్వాన్స్మెంట్స్ వస్తాయి మనము ఏవియేషన్ విభాగంలో అడ్వాన్స్మెంట్స్ తీసుకురావచ్చు. స్టెల్త్ టెక్నాలజీ, రేడార్ టెక్నాలజీ మనం తీసుకురాగలిగితే అండ్ మనం ప్రపంచ దేశాల్ని వణికించవచ్చు లిటరల్లీ. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర ఉంటుందో వాడు డిసైడ్ చేస్తాడు సార్. ఎకానమీ కాదు డిసైడ్ చేసేది, పవర్ రావాలంటే ఎకానమీ కావాలి. అంతేగాని పవర్ ఉంటే ఏదైనా సరే డిసైడ్ అవుతుంది. ఇవాళ అమెరికా ఈరోజు అగ్రరాజ్యంగా ఉంది అని అంటే పవర్ వల్ల. ఆ పవర్ని కలిగి ఉండడం ఇంపార్టెంట్. డిఫెన్స్ పరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం చెప్పిందే ప్రపంచ దేశాలు వింటాయి. సో మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నాము. వీ హ్యావ్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎవరు వచ్చినా సరే వాళ్ళని మనం స్వాగతించాలి, వాళ్ళకి మనం అభినందించాలి. అండ్ శాస్త్రవేత్తల కృషిని మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి, అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ మోదీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక విల్ వల్ల, వాళ్ళు తీసుకునే డిసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మిగిలిన దేశాలు ఎట్లా చూస్తున్నాయి దీన్ని? అందుకే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది మనకు అబ్జర్వ్ చేస్తుంటే. అసలు ఇంతకుముందు మనం ఇప్పుడు ఏదైనా ఫైటర్ జెట్స్ ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా మన సోచే పెరిగేది కాదు వాసు గారు.
రాఫెల్ యుద్ధ విమానాలు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం చేశారు, 118 రాఫెల్ యుద్ధ విమానాలు మేము కొనుగోలు చేస్తాము. ఎవరి నుంచి? రఫేలే, డసాల్ట్ ఏవియేషన్ నుంచే మనం కొంటాము. కానీ అందులో 18 ఫ్లైఅవే కండిషన్లో కావాలి. మిగతా అన్నీ కూడా మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మా హెచ్ఏఎల్ వాళ్ళు చేస్తారు అన్నారు. ఇది యూపీఏ ప్రభుత్వం చేసుకున్న డీల్. అందుగురించే రాహుల్ గాంధీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దన్నారు మీరు ఎందుకు అని మాట్లాడతాడు ఆయన. సమస్య ఏంటంటే రాఫెల్ 2013లో ఈ డీల్ కుదిరింది. అప్పటికి అవుట్డేటెడ్ టెక్నాలజీ రాఫెల్, చాలా అవుట్డేటెడ్ టెక్నాలజీ మనం తీసుకోవాలని అనుకున్నాం. అవుట్డేటెడ్ అంటే ఫోర్త్ జనరేషన్లో ఇంకా కొన్ని క్యాపబిలిటీస్ లేనివి, ఏదో ఒక ఉన్నది అంటే ఉన్నాయి అన్నట్టుగా సుఖోయ్ కంటే కొంచెం ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఉన్న రఫేల్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలనుకున్నాం. ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ. సో ఇప్పుడు ఈ కాస్ట్ ప్రకారం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. సరే, ఇప్పుడు మనకు డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు టెక్నాలజీ ఇస్తామని చెప్పారు హెచ్ఏఎల్కి. హెచ్ఏఎల్ ఎన్ని రోజుల్లో ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగారు. అడిగితే హెచ్ఏఎల్ నెక్స్ట్ మీరన్న 110 ఇంజన్స్ కావాలి అని, 110 రఫేల్ ఫైటర్ జెట్స్ కావాలి అని అంటే కనీసం ఒక 30 ఏళ్ళు పడుతుందని చెప్పారు వాళ్ళు తయారు చేయడానికి. టెక్నాలజీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు నువ్వు తయారు చేసుకోవాలి, అది తయారు చేసుకునే టైంకి మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. అంతే కదండి. 5th జనరేషన్లోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు చూస్తే 10 ఏళ్ళు కష్టపడి తయారు చేసుకున్న తర్వాత 6th జనరేషన్ రెడీ అయితే నువ్వు డబ్బులు పెడతావు, కొంటావు, టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ దేనికి పనికిరానిది అయితే నువ్వు కొనుక్కొని లాభం. ఇది మోదీ ప్రభుత్వం ఆలోచించిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మాకు అసలు ఈ 118 డీల్ క్యాన్సిల్ చేస్తున్నాం, మాకు అక్కర్లేదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అక్కర్లేదు. ఫ్లై అవే కండిషన్లో ఫస్ట్ ఇమీడియట్గా 36 కావాలన్నారు. ఫ్లై అవే కండిషన్, డైరెక్ట్ అక్కడ నుంచి రావాలి, ఇక్కడ మేము ఆపరేట్ చేసుకునేటట్టు ఉండాలి. దానికి ఏం టెక్నాలజీ కావాలో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో చెప్పించారు. ఎయిర్ ఫోర్స్ డిఆర్డిఓ వెళ్ళు, ఈ పర్టికులర్ టెక్నాలజీ ఇక్కడ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎగ్జాక్ట్లీ అవన్నీ చెప్పిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫైటర్ జెట్స్ తయారు చేశారు. వచ్చేసాయి 36 వచ్చేసాయి మనకి. 36 కాదు, అంతకు మించి వచ్చాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళు ఇస్తారు. మనకి ఈ వెయిట్ చేయడం ఉండదు. ఇటు ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇంకోవైపు ఆమ్కా మీద దృష్టి పెట్టాం. సో మనం తయారు చేసుకుందాం, వీళ్ళ మీద డిపెండెన్సీ ఉండకూడదు. ఇప్పుడు మన అవసరాల కోసం వీళ్ళ డిపెండెన్సీ వీళ్ళు తీసుకుందాం మనం. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన మనం తయారు చేసుకుందామని ఆమ్కా మీద దృష్టి పెట్టాం. సో అందుకే ఇప్పుడు చూడండి 2035కి ఆమ్కా రెడీ అయిపోద్ది. వన్స్ ఆమ్కా ఈజ్ రెడీ, సో మీకు మొత్తం ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. యుద్ధ విమానాలు చాలా క్లియర్, అంటే యుద్ధ విమానాలు మాత్రమే కాదు, ఇప్పుడు రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ, అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ పెరుగుతుంది. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ మనం తయారు చేసుకోవాలి. ఇవాళ డ్రోన్ 3D ప్రింటింగ్ తయారు చేసేవాళ్ళు మన హైదరాబాద్ నుంచి ఉన్నారు వాసు గారు. మనకి న్యూస్ పేపర్లో రిపోర్ట్ అవ్వట్లే. ఏంటంటే ఒక డ్రోన్ వాడు తయారు చేస్తాడు. ఫస్ట్ ఒక మోడల్ తయారైందంటే ఒక మెషినరీ పెట్టుకున్నారు, ఒక మెషినరీ తయారు చేశారు ఒక సంస్థ. ఆ మెషిన్ ఏంటంటే ఏకకాలంలో గంట టైంలో సేమ్ టైప్ ఆఫ్ డ్రోన్స్ని ఒక 100లాది డ్రోన్స్ని 1-2 గంటల్లో ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి మెషిన్ అదే తయారు చేస్తుంది మెషిన్. ఆ మెషిన్ ఏం చేస్తారంటే నీకు డైరెక్ట్, అది కూడా మళ్ళీ డిప్లాయబుల్, నువ్వు బార్డర్ ఏరియాస్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. డిప్లాయ్ చేసుకుని ఆ పర్టికులర్ మెషిన్ నుంచి వాడు 100 కూల్చేస్తే నేను 1000 తయారు చేస్తాను ఇక్కడ వారం రోజుల్లో. అలాంటి టెక్నాలజీస్ మనం డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. శాటిలైట్ గురించి మాట్లాడితే నేను మొన్ననే చదువుతున్నాను, అపోలిన్ డైనమిక్స్ అనుకుంటాను దాని పేరు. శాటిలైట్ టెక్నాలజీ మనం బయట దేశాల్లో మనం మామూలుగా చూస్తాం కదా, ఒక శాటిలైట్ని పైకి మనం లాంచ్ చేస్తాం స్పేస్ నుంచి, అది మన నిఘా పెడుతుంది ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయని కదా. సో ఇక్కడ మన పిల్లలు ఏం తయారు చేశారంటే జెన్జీ అంటారు కదా, అసలు జెన్జీ వీళ్ళు చెప్పేది. ఆ పర్టికులర్ సంస్థ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక సంస్థ పెట్టారు. ఆ సంస్థ స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే శాటిలైట్ ప్రయోగం అక్కర్లేకుండానే ఒక డ్రోన్, ఒక యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ హై రెజల్యూషన్ ఉండేటువంటి కెమెరాస్ని వాటిని వాళ్ళు పెట్టారు, దాని టెక్నాలజీ పెట్టి స్పేస్లోకి వెళ్లకుండా 30,000 ఫీట్స్ అంటే 20 to 30,000 ఫీట్స్ హైట్లోకి వెళ్లే విధంగా ఒక మెకానిజం పెట్టారు. అక్కడి నుంచి నిఘా పెట్టొచ్చు. అది శాటిలైట్కి ఆల్మోస్ట్ ఒక 30-40% కాస్ట్లోనే, శాటిలైట్ ప్రయోగానికి 30-40% కాస్ట్లోనే మనకు శాటిలైట్ ఏవైతే ఇమేజ్ ఇవ్వగలదో ఇది ఇస్తుంది. అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. అది రీసెర్చ్ అయింది, దాని డెవలప్మెంట్ యాక్టివిటీ అయింది, దాని వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో సార్ ఇలాంటి స్టోరీస్ రావాల్సిందే మనకి. ఇలాంటి స్టోరీస్ జనాలకు తెలియాలి. అదే ఎగ్జాక్ట్లీ.
అంటే మన దేశంలో ఉన్నవాళ్ళు జెన్జీ అంటారు కానీ అసలు జెన్జీ నిజంగా యాక్టివిటీస్లో ఉన్నారు, దేశ అభివృద్ధిలో పాల్గొంటున్నారు. దేశ విచ్ఛిన్నకర శక్తులుగా జెన్జీ మారట్లే. సో జెన్జీ అంటే వీళ్ళు రియల్ జెన్జీ, వీళ్ళ గురించి మనం అండ్ ఓకే ఓవరాల్గా చూస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్ సతీష్ రెడ్డి గారు నేతృత్వంలో కావచ్చు, డిఆర్డిఓ సైంటిస్టులు కావచ్చు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈ రెండు పార్ట్నర్షిప్స్లో అద్భుతమైనటువంటి ఎకోసిస్టమ్ భారతదేశంలో డెవలప్ అవుతుంది. ఈ ఎకోసిస్టమ్ ఇంకా పెరగాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 99 TV brings you Offer Rapid Freedom Sale. Baby products and toys పై 45% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.